నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఓటీటీలు మల్టీప్లెక్స్ల దెబ్బకి సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ కూడా మూతపడుతూ వస్తున్నాయి. అయితే హైదరాబాద్లో ఈ కల్చర్ మరీ ఎక్కువైపోయింది. మన ఇటీవల సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు కూడా ఏకంగా థియేటర్లు కూడా బంద్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసారు. అయితే నెల్లూరుకు సంబంధించి ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎన్నుండేవి, ఇప్పుడు వాటి పరిస్థితి అంటే ఒకసారి పరిశీలిద్దాం రండి. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో మనం ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు సుందర్ డీలక్స్ థియేటర్ అంటారు. మనం కనుక మీరు గమనించినట్లయితే ఆ సుందర్ డీలక్స్ థియేటర్ కాస్త ఇప్పుడు మల్టీప్లెక్స్గా మారింది. సిరి మల్టీప్లెక్స్గా నామకరణం చేసి ఇప్పుడు 3 స్క్రీన్లతో ఇక్కడ సినిమా థియేటర్ అని అవుతుంది. ఒకప్పుడైతే సింగిల్ స్క్రీనే ఉండేది. సుందర్ డీలక్స్ థియేటర్ అంటే అందరికీ సుపరిచితమైన పేరు ఇది. కానీ ప్రస్తుతం ఇక్కడ సిరి మల్టీప్లెక్స్ పేరుతోటి 3 స్క్రీన్లు పెట్టి సినిమాలు ప్రదర్శిస్తున్నారు. రాను రాను నెల్లూరులో కూడా చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్నీ కూడా మూతపడుతూ వస్తున్నాయి. అయితే నెల్లూరు ప్రేక్షకులకి ప్రధానంగా వినోదం ఏంటంటే అది ఖచ్చితంగా సినిమా తర్వాత వినోదం ఏదైనా ఉందా అంటే బీచ్కి వెళ్తారు. అంటే ఇక్కడ నుంచి దాదాపు 25 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే అటు కొత్తకోడూరు బీచ్ కానీ మైపాడికి బీచ్ కానీ ఉంటుంది. లేదంటే ఆర్ట్ విడుపుగా ఏదైనా కావాలి అనుకుంటే చిల్డ్రన్స్ పార్క్. ఇవి తప్ప వేరే ఎంటర్టైన్మెంట్ కూడా ఇక్కడ నెల్లూరు జిల్లా వాసులకి, ప్రత్యేకించి నెల్లూరు నగర వాసులకి లేని పరిస్థితి. అయితే సినిమాలు అనేది నిజంగా మన జీవితంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. మనం అభిమానించే హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, డైరెక్టర్లు, సంగీత దర్శకులు, ఇలా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక కేటగిరీకి సంబంధించి అభిమానులు అందరూ ఉంటారు. సో ప్రత్యేకించి నెల్లూరులో అయితే చిత్రసీమకు ఉన్నటువంటి ఆదరణ అంతా ఇంత కాదు. ఏపీ మొత్తం మీద నెల్లూరులో కనుక సినిమా హిట్ అయిందంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనే ఒక నానుడి కూడా ఉంది. అలాంటిది ప్రస్తుతం నెల్లూరులో చాలా వరకు థియేటర్లు మూతపడుతూ వస్తున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే మాత్రం చాలా వరకు మూతపడుతున్నాయి. దాని ప్లేస్లో ఇప్పుడు అన్నీ కూడా మల్టీప్లెక్స్లో వస్తున్నాయి, మల్టీ స్క్రీన్ థియేటర్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి మన వెనకాల ఉన్నటువంటి సుందర్ డీలక్స్ కూడా ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్, తర్వాత రాను అది మూతపడి సిరి మల్టీప్లెక్స్ పేరుతో 3 స్క్రీన్ల థియేటర్గా ఇది ఏర్పడింది. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ థియేటర్ ఉండదు, ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, అదేవిధంగా నెల్లూరులో మరో పెద్ద థియేటర్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా అర్చనా థియేటర్. ఎందుకంటే ఒకప్పుడు అర్చనా థియేటర్లో కనుక 100 రోజులు సినిమా ఆడిందంటే చాలా గ్రేట్. ఎందుకంటే అర్చనా థియేటర్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉండేదన్నమాట. అక్కడ కనుక ఒక 100 రోజులు సినిమా ఆడిందంటే బంపర్ హిట్, భారీ కలెక్షన్స్ అని అనుకుంటుండేవాళ్ళు. ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం ఏదైతే మనకు నిర్మానుష్యంగా కనిపిస్తుందో ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు అర్చనా 70mm AC పేరుతోటి ఒక సినిమా థియేటర్ ఉండేది. అది కూడా సింగిల్ స్క్రీనే. అదే ఇక్కడ చాలా సినిమాలు 100 రోజులు ఆడినాయి. ఇక్కడ కనుక 100 రోజులు ఆడిందంటే సినిమా సూపర్ హిట్ అని అర్థం. మరొక వైపు అంటే చాలా పాత రోజుల నుంచి ఇక్కడ ఒక థియేటర్ ఉంది, అంటే అర్చనా థియేటర్కి ఆనుకొని ఉండేది. అది దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచి అందుబాటులో లేదు. దాన్నే అప్పట్లో సుందర మహల్ అనేవాళ్ళు అనమాట. సో ఆ ప్రాంతం ఇప్పుడు మనం ఒకవైపు సుందర మహల్ ఉంటే మరొక వైపు అర్చనా థియేటర్ ఉండేది. అయితే సుందర మహల్ ఆల్రెడీ ఒక 40 ఏళ్ళ ముందు నుంచి అందుబాటులో లేదు. కానీ అర్చనా థియేటర్ దాదాపు ఒక 2 సంవత్సరాల ముందు వరకు కూడా అందుబాటులో ఉన్నింది. నాకు తెలిసి నేను చూసిన లాస్ట్ సినిమా ఇక్కడ ఖుషి, పవన్ కళ్యాణ్ది, ఇక్కడ బంపర్ హిట్ అనమాట అది. సో ఇదే థియేటర్లో నేను ఆ సినిమాను చూశాను. సో ఇప్పుడు చూస్తే ఎట్లా ఉందంటే మన పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ సినిమా టికెట్లు కానీ దొరికితే అర్చనాలో చూద్దాం సినిమా అనే ఒక ఇది ఉండదు. ఎందుకంటే అర్చనాలో 70mm అంటే స్క్రీన్ కూడా చాలా పెద్దదనమాట. ఇక్కడ కనుక సినిమా చూస్తే ఆ థ్రిల్ చాలా బాగుండేది అనమాట. సో ఎక్కువ అర్చనాలో ఉంటే చూడండి టికెట్లు అక్కడ తెచ్చుకొని ఆ సినిమా అక్కడ అర్చనా థియేటర్లో సినిమా చూద్దాం అని చాలామంది కూడా అప్పట్లో అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి ప్రాంతం ఈ రోజున నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ థియేటర్ను కూల్చివేశారు. మరొక థియేటర్ ఏదన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా వ్యాపారానికి సంబంధించి ఇంకేమైనా ఇక్కడ వస్తున్నాయనేది ఎవరికి తెలియని విషయం. సో ఒకప్పుడు ఒక వెలిగినటువంటి అర్చనా థియేటర్ ప్రాంతం ఈరోజు మనకు నిర్మానుష్యంగా దర్శనమిస్తుంది. నిజంగా సినీ అభిమానులందరికీ కూడా ఇది కాస్తంత బాధాకరమైన విషయం. మరొక వైపు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం, అదేవిధంగా నెట్ ఇట్లా ఇంట్లోనే మొబైల్లోనే మనకు అరచేతిలో వైకుంఠంలాగా అన్ని స్మార్ట్ ఫోన్స్కి రావడంతో సినిమా థియేటర్లకు వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ ఉంది. మరొక వైపు సింగిల్ స్క్రీన్ థియేటర్ మెయింటైన్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే స్టాఫ్ జీతాలు కావచ్చు, థియేటర్ మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయని చెప్పి చాలా వరకు థియేటర్లు కూడా మూసివేస్తూ వస్తున్నారు. అందుకు ఉదాహరణే అర్చనా థియేటర్. మరొక ప్రాంతానికి వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం.
రైట్, ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం నర్తకి సెంటర్ అంటారు. ఎందుకు నర్తకి సెంటర్ అని పేరు వచ్చిందంటే, నా వెనకాల మీరు చూసినట్లయితే ఇక్కడ నర్తకి ప్లాజా అని మీకు బోర్డు కనిపిస్తుంది. ఒకప్పట్లో ఇది ఒక సినిమా థియేటర్. ఈ సినిమా థియేటర్ పేరు మీదే దీన్ని నర్తకి సెంటర్ అంటూ ఉంటారనమాట. సో నాకు తెలిసి ఇక్కడ నేను అప్పట్లో సూపర్ హిట్ అయినటువంటి ఇంద్రా సినిమా చూశాను. ఇక్కడే నేను ఇంద్రా సినిమా చూసింది. సో అట్లాంటి ఎన్నో సూపర్ బంపర్ డూపర్ హిట్ సినిమాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. అలాంటిది ఈరోజు ఈ థియేటర్ మూతపడిపోయింది. ఆ ప్రాంతంలో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదేవిధంగా రిలయన్స్కి సంబంధించి ఒక వ్యాపార సంస్థ ఇక్కడ నడుస్తుంది. దీంట్లో కూడా మరపురాని అనేక చిత్రాలు ఇక్కడ ప్రదర్శించబడ్డాయి. కాస్త ముందుకెళ్ళినట్లయితే మీ అందరికీ నెల్లూరు వాసులు అయితే మీకు గుర్తే ఉంటుంది, రాధా మాధవ్ థియేటర్లు అని చెప్పి చాలా ఫేమస్ అనమాట. సో మాధవ్ థియేటర్లో నాకు బాగా గుర్తు, నేను చూసిన సినిమా పెదరాయుడు. సో పెదరాయుడు సినిమా నేను మాధవ్ థియేటర్లో చూశాను. అలాంటి థియేటర్ ఉన్న ప్రాంతం ఈరోజు ఒక వ్యాపార సంస్థకు నిలయంగా మారిపోయింది. అక్కడ కూడా ఆ సంస్థను రాధా మాధవ్, తర్వాత ఫస్ట్లో రాధా మాధవ్ ఉండే, తర్వాత గోపిక థియేటర్ కూడా దానికి యాడ్ చేశారు. 3 హాల్లుగా ఉండేవి అప్పుడు. సో అయితే అవి కూడా ఈరోజు మూతపడిపోయినాయి. ఆ ప్రాంతంలో డ్రెస్ సర్కిల్ అనే ఒక వ్యాపార సంస్థ తన వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తుంది. సో నెల్లూరులో మూతబడ్డ సినిమా హాళ్ళు అంటే మనకు చాలానే గుర్తొస్తాయి. అందులో పెద్ద సినిమా హాళ్ళు, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి సినిమా హాళ్ళు ఈరోజు వ్యాపార సంస్థ నిలయాలుగా మారిపోయాయి. నిజంగా నెల్లూరు వాసులకు, నెల్లూరు పట్టణ వాసులకు, ప్రత్యేకించి జిల్లా వాసులకు అయితే కాదు కానీ నెల్లూరు పట్టణ వాసులకంతా కూడా సినిమా అనేది ఒక వ్యామోహంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం సినిమాలు బాగా ఆదరిస్తాం. మన నెల్లూరులో సినిమా హిట్ అంటే ఎక్కడైనా హిట్ అయినా ఒక టాక్ కూడా ఉండేది. అలాంటిది ఈరోజు నెల్లూరు వాసులకి ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు అన్నీ కూడా మల్టీప్లెక్స్లు వచ్చేస్తున్నాయి. మల్టీప్లెక్స్లోనే పోవాల్సింది. సో సినిమా థియేటర్లు అంతా కూడా క్లోజ్ అయిపోతూ వస్తున్నాయి. మల్టీప్లెక్స్లు కూడా గడవడం కష్టంగా వచ్చేసింది. ఎందుకంటే ఓటీటీ పుణ్యమా అంటూ కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో పెద్ద 32 ఇంచెస్, 43 ఇంచెస్, 56 ఇంచెస్ ఎల్ఈడి టీవీలు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా డైరెక్ట్గా స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. దాంట్లో ఇన్బిల్ట్గా నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ అని, అదేవిధంగా హాట్స్టార్ అని ఇలా రకరకాల ఓటీటీ యాప్స్ వస్తున్నాయి. దానికి తోడు సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మనం సౌండ్ బార్సు, అదేవిధంగా హోమ్ థియేటర్స్ కూడా పెట్టుకుంటాం. దాంట్లో చూస్తుంటే యాక్చువల్గా మనకు సినిమాలు చూసిన ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు మరొక వైపు పెరిగిన సినిమా టికెట్ ధరలు కూడా మరొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్త, ఒక 2 పిల్లలు సినిమాకి వెళ్ళాలంటే ఈరోజు దాదాపు 2000 దాకా ఖర్చు అవుతుంది. అదే నెల రోజులు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంట్లో కూర్చొని అందరూ చూడొచ్చు అని ఒక ఫీలింగ్లోకి ఈరోజు అందరూ వచ్చేసారు. ఇది కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు మనం థియేటర్లు మూతపడడానికి. సో మరొక ప్రాంతానికి వెళ్దాం. అక్కడ గతంలో ఏం థియేటర్లు ఉండి ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిద్దాం. సో ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్రాంతం పేరు కనకమహల్ సెంటర్. ఎందుకు కనకమహల్ సెంటర్ అంటారంటే, నా వెనకాల ఇప్పుడు ఏదైతే చెన్నై సూపర్ బజార్ అని మీకు కనిపిస్తుందో ఆ ప్రాంతంలో కనకమహల్ అనే ఒక థియేటర్ ఉండేది. ఏళ్ల తరబడి నుంచి ఎన్నో ఉత్తమ మంచి సినిమాలు ఇక్కడ ప్రదర్శించబడేవి. అయితే ఈ కనకమహల్ విషయానికి వస్తే కాస్త డిఫరెంట్గా ఉండే ఇక్కడ రేట్లంతా కూడా. అంటే ఆల్రెడీ పెద్ద థియేటర్లో ఆడి వెళ్ళిపోయిన సినిమాలు, అంటే పాత రిలీజ్ సినిమాలు అన్నీ కూడా కనకమహల్ వచ్చేవి. ఇక్కడ ధరలు కూడా తక్కువ కూడా అనమాట. సో చిన్న తరగతి, మధ్య తరగతి వాళ్ళంతా కూడా చాలా వరకు పేదవాళ్ళు వీళ్ళంతా కూడా కనకమహల్కి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ టికెట్ల ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ చాలా వరకు ఈ ప్రాంతం అంతా కూడా కనకమహల్ సెంటర్ అంటూ ఈ సినిమా థియేటర్ పేరు ఇప్పటికి కూడా అదే ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒకవేళ ఇక్కడ థియేటర్ లేకపోయినా కూడా ఇప్పటికి కూడా దీన్ని కనకమహల్ ప్రాంతం అంటూ ఉంటారు. సో అప్పట్లో ఒక వెలిగింది ఈ థియేటర్ కూడా. అయితే కాలక్రమేణా ఈ థియేటర్ కూడా మూతపడిపోయింది. థియేటర్ ఇక్కడ డెమాలిష్ చేసిన తర్వాత చాలా రోజుల పాటు ఈ స్థలం అంతా కూడా ఖాళీగా ఉంది. ఇటీవల దాన్ని ఒక వ్యాపార సముదాయానికి లీజుగా ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాం. సో ఒకప్పుడు కనకమహల్ అంటే నెల్లూరు జిల్లా మొత్తం మీద తెలియని వాళ్ళే ఉండరు. చాలా వరకు రిలీజ్ సినిమాలన్నీ కూడా ఇక్కడ ఆడుతూ ఉండేవి. సో చాలామంది సాయంత్రం పూట ఆటవిడుపుగా మధ్యతరగతి వాళ్ళు, తక్కువ బిలో మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తక్కువ ధరలు కాబట్టి ఇక్కడ సినిమాలు చూస్తూ ఉండేది. సో ఆ విధంగా ఎంతో సేవలు అందించింది కనకమహల్ థియేటర్. ఈరోజు అది కూడా అసలు థియేటర్ అనేది పూర్తిగా లేకుండా పోయి ఇక్కడ ఒక వ్యాపార వాణిజ్య సముదాయం నెలకొనింది. మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏ థియేటర్ గతంలో ఉండేది, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. నెల్లూరు నగరానికి సంబంధించి
కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోయినటువంటి థియేటర్లలో శ్రీనివాస మహల్ కూడా ఒకటి. మనం ప్రస్తుతం ఆ శ్రీనివాస మహల్ ముందు, అంటే ఒకప్పుడు శ్రీనివాస మహల్ ఏ ప్రాంతంలో అయితే ఉండేదో ఆ ప్రాంతంలో ఉన్నాం. అయితే ఈ థియేటరు నెల్లూరుకు సంబంధించిన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ శ్రీనివాస మహల్ అనే ఒక థియేటర్ ఉండేది. ఇప్పుడు చూసినట్లయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ నిర్మాణం అవుతోంది. ఇక్కడ మొత్తం అంతా కూడా ఆ రోడ్ స్టార్టింగ్ నుంచి ఎక్కడైతే బాలాజీ రైతు భవన్ కనిపిస్తుందో ఇదంతా కూడా థియేటర్కి సంబంధించి ఖాళీ స్థలం ఉండేది. ఎక్కడైతే అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అక్కడ శ్రీనివాస మహల్ అనే ఒక థియేటర్ ఉండేది. ఇక్కడ కూడా చాలా సినిమాలు ఆడుతుండేవి. చాలామంది ఇక్కడికి వచ్చి, అంటే పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద థియేటర్లకు ఎక్కువగా వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు. ఎందుకంటే ఎన్టీఆర్ ఆ పాత సినిమాలు, అడవి రాముడు, గజదొంగ, ఇట్లాంటి కొన్ని సినిమాలు ఏవైతే పాత సినిమాలు ఉండేవో అవన్నీ కూడా ఇట్లాంటి థియేటర్, అంటే అటు కనక మహల్ కావచ్చు, ఇటు శ్రీనివాస మహల్ కావచ్చు, మరోవైపు కొత్త హాల్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ప్రదర్శించబడేవి అనమాట. సో దానికి సంబంధించి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్పట్లో ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ థియేటర్కి వెళ్తూ ఉండేవాళ్ళు. నేనైతే ఎప్పుడు థియేటర్లకు వెళ్ళలేదు, కానీ ఇటు అంటే మనం పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఇక్కడంతా కూడా మనకు తెలిసిన ఏరియా. అప్పుడు ఇక్కడ ఏముండేదంటే ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ శ్రీనివాస మహల్ అనే ఒక థియేటర్ ఉండేదని, దాని పక్కనే న్యూ టాకీస్ అంటే కొత్త హాల్ అంటుంటారో ఆ థియేటర్ ఉంది. ప్రస్తుతానికైతే కొత్త హాల్ రన్నింగ్లోనే ఉంది. కాకపోతే పాత సినిమాలు, అంటే ఏదైతే శ్రీనివాస మహల్, కనక మహల్ ఇట్లాంటి థియేటర్లు ఏవైతే పాత సినిమాలు ప్రదర్శిస్తూ ఉండేవాళ్ళో ఇప్పుడు కూడా కొత్త హాల్ అదేవిధంగా పాత సినిమాలు ప్రదర్శిస్తూ ఉంటుందన్నమాట. సో మొత్తానికి నెల్లూరులో చాలా థియేటర్లు కనుమరుగైపోయాయి. అందులోనే పెద్ద పెద్ద థియేటర్లుగా చెప్పుకోవాల్సి వస్తే అర్చన ఒకటి, నర్తకి ఒకటి, రాధా మాధవ్, గోపిక, మరొక వైపు కనక మహల్, మరొక వైపు శ్రీనివాస మహల్, ఇలా అనేక థియేటర్లు మూతపడుతూ వచ్చాయి. అయితే నెల్లూరు నగరానికి సంబంధించి ఎక్కువగా ప్రతి ఒక్కరూ నగర పౌరుడుగా వచ్చి ఎవరైనా ఎక్కువగా ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సినిమాలే. ఎందుకంటే సినిమాలు అనేవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయి, అటు సినిమాల ద్వారా అనేక సందేశాత్మక చిత్రాలు కూడా వచ్చాయి. దాన్ని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ కూడా అయినటువంటి సినిమాలు చాలానే ఉన్నాయి. సో అలాంటి సినిమాలు ప్రదర్శించిన థియేటర్లన్నీ కూడా ఈరోజు మూలపడిపోయినాయి. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ పూర్వవైభవం తిరిగి వస్తుందంటే రాదు అనే సమాధానమే మనకు వినిపిస్తూ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అరచేతిలోనే మనకు అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి సింగిల్ థియేటర్ స్క్రీన్లు ఎంతవరకు నిలబడతాయి అంటే మాత్రం ప్రశ్నార్థకంగానే మారింది. దాని మీద ఆధారపడి ఎంతోమంది అటు క్యాంటీన్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, మరొక వైపు సైకిల్ స్టాండు, స్కూటర్ స్టాండ్, ఇట్లా రకరకాలుగా ఉండే అప్పట్లో. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ఒక థియేటర్ మీద ఆధారపడి ఎంతోమంది బతికేవాళ్ళు. ఈరోజు వాళ్ళందరూ కూడా జీవనోపాధి కోల్పోయారు. ఎక్కడెక్కడో ఏవో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు వినోదాన్ని పంచిన థియేటర్లన్నీ కూడా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది కాదని లేని వాస్తవం. కెమెరా పర్సన్ అహ్మద్తో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842